దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి దేవాది దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవాది దేవుణ్ణి మహింపరిచే గొప్ప భాగ్యము దేవుడు మనకు కలగజేస్తున్న విధానమును బట్టి మనమందరము దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఆదివారము ఈస్టర్ పండుగ తర్వాత 5వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణిండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము క్రైస్ట్ ఇన్విటేషన్ టు బీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మిషన్. ప్రేషితోద్యము జరిగించడానికి క్రీస్తు యొక్క ఆహ్వానము, ప్రేషితోద్యమంలో పాల్గొనడానికి క్రీస్తు యొక్క ఆహ్వానము అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. సింపుల్గా అర్థం కావాలి అంటే సువార్త పరిచర్య జరిగించడానికి క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన ఆహ్వానము అన్న అంశాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనకి ఇవ్వబడ్డాయి. మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. ఎజెకియెల్ గ్రంథం 34వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 47వ సంకీర్తన, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు, చివరిగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న తెలియని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆయన మాట్లాడే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని, మన మనోనేత్రాలు తెరవాలని, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను గ్రహించే మనస్సు ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభు యొక్క పరిశుద్ధ నామం పేట ఐక్యమైతూ ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటాడని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న భయముతో, భక్తితో దేవుని వాక్యాన్ని మాత్రమే ఆరాధించడానికి, దేవుని వాక్యం మాత్రమే ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని వాక్యాన్ని మనం విందాం. ఏ రీతిగా రానున్న కాలంలో ప్రేషితోద్యమంలో పాల్గొనాలో మనకివ్వబడిన పాఠ్య భాగాలను ధ్యానం చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్రియేక దేవుడు మానవ జాతికి ఈ యొక్క దేవుని పరిచర్య, సువార్త పరిచర్య కొనసాగించడానికి ఇచ్చిన ఆహ్వానము అనేకము మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆది కాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అబ్రహామును దేవుడు ఏ రీతిగా పిలిచాడు, అబ్రహాము ఏ రీతిగా అన్యులలో నుంచి ఏర్పరచబడ్డాడో, ఏ రీతిగా దేవుడు ఆ బిడ్డను ఎన్నుకున్నాడో, ఏ రీతిగా ఇశ్రాయేలీయులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును రూపాంతరపరిచాడో మనం ఆ భాగంలో చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏ రీతిగా దేవుడు మోషేను పరిశుద్ధ పరిచర్య కోసం ఏర్పరచుకున్నాడో, ఇశ్రాయేలీలను రూపాంతరపరచడానికి, ఇశ్రాయేలీలను విడిపించడానికి, ఇశ్రాయేలీలను విమోచించడానికి ఏ రీతిగా దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడో మనమందరము నిర్గమకాండంలో చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్టయితే దేవుడు, త్రియేక దేవుడు ఇశ్రాయేలీలను తన సొంత బిడ్డలుగా దేవుడు ఏ రీతిగా రూపాంతరపరిచాడో, ఏ రీతిగా ముద్రించాడో మనం ఆ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్ ద సేమ్ మేనర్, ఇదే క్రమంలో క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా త్రియేక దేవుడు ఏ రీతిగా శిష్యులను, అపోస్తలులను, అనేక మంది ఎవాంజలిస్టులని దేవుడు తన పరిశుద్ధ పరిచర్యకు ఎన్నుకున్నాడో
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యమంతటిని కనుక మనం జాగ్రత్తగా అన్వేషించినట్టయితే ఈ ప్రేషితోద్యమానికి త్రియేక దేవుడు ఆహ్వానించినట్టుగా ఆ దేవుని వాక్యములో అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఏ రీతిగా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పరిశుద్ధ దేవుడు మనల్ని పిలిచాడో, ఆ యొక్క వెలుగుకు సాక్షి బిడ్డలుగా జీవించాలో ఆ భాగాలలో మనం చూస్తూ ఉంటాం. జర్మనీ దేశానికి సంబంధించిన కారల్ బాత్ అనే వేదాంత విద్యను అభ్యసించిన దైవజనుడు ఏమని రాశాడంటే, ఈ ప్రేషితోద్యము దేవుంది, మిసియో డే అనే లాటిన్ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ప్రేషితోద్యమం మానవులది కాదు, అది దేవుంది. దేవుని పరిశుద్ధ పరిచర్య, ఆ దేవుని పరిచర్య జరిగించడానికి ఆ త్రియేక దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మిషనరీగా పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఓ గ్రేటెస్ట్ మిషనరీగా, ఓ పేరుగాంచిన స్వార్థ పరిచారకుడిగా ఆ ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించినట్టుగా ఈ భూలోకంలో స్వార్థ పరిచర్య జరిగిస్తూ తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. స్వార్థ పరిచర్యలో అనేకమైన శ్రమలు ఉంటాయి అన్నదానికి నిదర్శనమే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన విధానము, పరిచర్య విధానము. మనము గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అన్యుల మధ్యలో సువార్త పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని ఎక్కువగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ విషయము ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో కూడా నాన్ జూయిష్ ప్రజల మధ్య, యూదాయేతర ప్రజల మధ్య సువార్త జరిగించాలి అని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని దావీదు మహారాజు రచించిన కీర్తనలు 47వ సంకీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ క్లుప్త వివరాలతో మనము ఈ దినం చదువుకున్న పాఠ్య భాగాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పిలుపు, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అనాది కాలంలో నుంచి వస్తున్న పిలుపు. ప్రేషితోద్యమం జరిగించాలి అని త్రియేక దేవుని యొక్క అనాది సంకల్పం తన చిత్తానుసారంగా కాలక్రమేణా కొంతమంది భుజాల మీద ఈ భారాన్ని ఉంచినట్టుగా, వారిలో కొంతమంది ఈ యొక్క త్రియేక దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యను నీతిగా, న్యాయంగా, నమ్మకంగా జరిగించి భావితరానికి అప్పగిస్తూ వచ్చారు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఈ ప్రేషితోద్యమాన్ని జరిగించే బహుత్తర ఆధిక్యత, గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యము, ఈ భారము, ఈ భారభరితమైన పరిచర్యను ఎన్నికలేని మనకు, మన భుజాల మీద త్రియేక దేవుడు ఉంచిన విషయాన్ని గమనించి నీచులం, దౌర్భాగ్యులం, దరిద్రులము, పెంట కుప్పల మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకగల మనల్ని ఆ దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని గమనించి ఆ త్రియేక దేవుడు మనకు అప్పగించిన ఈ బాధ్యత, ఈ పరిశుద్ధ పరిచర్యలో నీతిగా, న్యాయంగా, నమ్మకంగా ప్రభువుని మాత్రమే మహిమపరుస్తూ మనల్ని మనము తగ్గించుకొని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రభు ప్రేమను పంచిస్తూ ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోయే వారిగా ఈ ప్రేషితోద్యమంలో చీకటిలో ఉంటున్న అనేక మందిని ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా వాడబట్టడానికి మనల్ని మనము సంసిద్ధం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అన్న సువార్తను మనము గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసాం. త్రియేక దేవుని యొక్క పిలుపును మనం చూసినట్టయితే దట్ ఈజ్ అల్టిమేట్. త్రియేక దేవుని యొక్క పిలుపు ఈజ్ అల్టిమేట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అది పరలోకానికి సంబంధించింది. ఇట్ ఈస్ హెవెన్లీ. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అది పరిశుద్ధమైంది. ఈ విషయాన్ని తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే పునరుత్థానమైన క్రీస్తు శిష్యులకి కనిపించి శిష్యులతో మాట్లాడుతూ శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊది శిష్యులను పాప క్షమాపణ కోసం ఎంపవర్ చేసి పరిశుద్ధ పరిచర్యకు వారిని పంపిస్తున్న విషయాలను ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగానికి సంబంధించిన భాగాలే అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులు ఆ జన సమూహం అంతా కూడా ఏడుస్తూ దిగాలుతో బాధతో దుఃఖంతో ఉంటున్న సందర్భంలో అతి త్వరలో పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడుతుంది, యూదయ సమరయ దేశాలంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారని యేసయ్య వారితో మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడైన యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము మనం చూసినట్లయితే మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయని ఈ యొక్క భాగంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ప్రస్తుత సమాజంలో ప్రస్తుత ప్రపంచంలో ఈ యొక్క ప్రస్తుత సందర్భంలో మనకు కావాల్సింది పాప క్షమాపణ, క్షమాగుణం. క్షమ లేని సమాజాన్ని మనం చూస్తున్నాం, క్షమించలేని సమాజాన్ని, ఈర్ష్యల చేత కక్షల చేత జీవిస్తున్న సమాజాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ సందర్భంలో ఈ సువార్త భాగంలో పాప క్షమాపణ గురించి మనం చదువుతూ ఉంటున్నాం. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ప్రత్యక్షమై తన చేతులను తన గాయాలను చూపిస్తున్నట్టుగా చూడమని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఈ విషయాలను చూస్తూ ఉంటాం. ఈరోజు మనం చదువుకున్న సువార్త భాగంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో 27వ వచనంలో కూడా మనం ఈ భాగాలను చూస్తూ ఉంటున్నాం. త్రియేక దేవుడు తన ఏకైక కుమారుని భూలోకానికి పంపించినప్పుడు ఈ లోకం ఆయనను ఆ రీతిగా గాయపరిచిన విధానము, శ్రమలపరిచిన విధానము, ఆ రీతిగా హింసించిన విధానము, ఆ రీతిగా శిలువలో చంపేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏ రీతిగానైతే తండ్రి తనను పంపించాడో అదే రీతిగా ఈ కుమారుడు ఈ శిష్యులను పంపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మీరు పరిశుద్ధ పరిచర్యలో నిమగ్నము కావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ పునరుత్థాన సువార్తను ముందుకు తీసుకెళ్లే బాధ్యత భారము దేవుడు మీ భుజాల మీద ఉంచాడు అన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల ముందుంటున్న పరిశుద్ధ పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఆయన చేతులకైన గాయాలను, ఆయన తలకైన గాయాలను, కాళ్ళకైన గాయాలను, పక్కలో ఆయన గాయాలను చూపిస్తూ ఉంటున్నాడు. దాని భావన ఏంటి అంటే ఈ పరిశుద్ధ పరిచర్య సులువైనది కాదు, ఈ పరిశుద్ధ పరిచర్య చాలా శ్రమలతో కూడుకున్నది, అవసరమైతే ప్రాణాన్ని సైతము ఇవ్వవలసిన అవసరత ఉంది అని శిష్యులను ఎంపవర్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. శిష్యులకు తన యొక్క శిలువ శ్రమలను, శిష్యులకు తన యొక్క శిలువ మరణాన్ని, శిష్యులకు తాను పొందిన అవమానాన్ని, దుఃఖాన్ని, నిందను ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న విషయాలను మనం చూడవలసి ఉంటున్నాం. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ వీటిని భరించడానికి మీరు సంసిద్ధం కావాలి. వీటిని భరిస్తూనే ఆ పునరుత్థాన సువార్త సర్వ సృష్టికి తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో మనం చూసినట్లయితే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి, వాక్యాన్ని ప్రకటించి అనేక మంది నా శిష్యులుగా రూపాంతరపరచండి అని యేసయ్య శిష్యులకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్న
విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సృష్టి యావత్తుకు, కేవలం మానవ జాతికి మాత్రమే కాదు కానీ పర్యావరణానికి, ప్రకృతికి, సృష్టికి నా సువార్తను ప్రకటించండి. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రసిద్ధోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు శిష్యులను ఎంపవర్ చేస్తున్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. మనం చూద్దాం 19వ వచనం. ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. భయభీతుల్లో ఉంటున్న శిష్య బృందాన్ని యేసయ్య దర్శించి బయట సమాజంలో శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, ప్రధాన యాజకులు, రోమా యంత్రాంగం శిష్యుల కోసం వేటాడుతుంది. యేసయ్యను ఎత్తుకొని వెళ్ళారని ప్రపగండా చేశారు. యేసయ్యను ఎత్తుకొని వెళ్ళిన వీరిని పట్టుకొని శిక్షించి చంపేయాలని వారు కుట్ర పన్నుతున్నారు, యేసు పేరు వినకుండా. అలాంటి సందర్భంలో ఈ శిష్య బృందం, ఈ బలహీనులైన శిష్య బృందం, ఆర్థిక బలము, ఖండ బలము, స్థానబలము లేని ఈ శిష్య బృందం భయముతో బిక్కుబిక్కుమంటూ ఓ రూమ్లో తమ్మును తాము బంధించుకొని అరెస్ట్ అయిపోయి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. వారి మధ్యలోకి యేసయ్య ప్రత్యక్షమైన వారు భయపడిపోయారు, గడగడ వణికిపోయారు, దయ్యమో భూతమో అనుకున్నారు. కానీ యేసయ్య మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పి ఆయన తన చేతులను ప్రక్కకు చాపి శిష్యులు ప్రభును చూచి సంతోషించారు. ప్రభు తన చేతులు చాచి ఆ గాయాలు చూడండి అన్నట్టుగా ఆ చేతులు చాచినప్పుడు ఆ శిష్య బృందం ఆ చేతుల గాయాలు చూచి ఆ ప్రభును చూసి సంతోషించారంట. సంతోషించిన తర్వాత మరొకసారి వారికి సమాధానము అందిస్తుంటున్నారు. ఈ మొదటి సమాధానము దేనికోసమంటే భయాన్ని పోగొట్టడానికి ఇచ్చిన సమాధానం. రెండవ సమాధానము దేనికంటే వారి ముందుంటున్న పరిశుద్ధ పరిచర్య కొనసాగించడానికి కావలసిన సమాధానాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. ఆ రెండవ సమాధానం ఇచ్చి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాడు. పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ పరలోకంలో నుంచి ఓ మిషనరీగా త్రియేక దేవుడు నన్ను ఈ భూలోకంలో సువార్త ప్రకటించడానికి, దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహిమ కార్యాలు, గంభీర కార్యాలు జరిగించడానికి, అవమానపరచబడటానికి, శ్రమపరచబడటానికి, నిందించబడటానికి, కొరల దెబ్బలు తినడానికి, ముళ్ళ కిరీటం ధరించుకోవడానికి, కాళ్లకు చేతులకు మేకులు దిగగొట్టడానికి, పక్కలో బల్లెపు పొట్టు దించుకోవడానికి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తినడానికి, కాళ్ళతో బూట్లతో తంతుంటే పడ్డానికి, ముఖం మీద ఉమ్ము ఊహించుకోవడానికి, ఆ శిలువలో చనిపోవడానికి, పాతిపెట్టబడ్డానికి, తిరిగి రూపాంతరపరచబడ్డానికి, పునరుత్థానుడిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి దేవుడు నన్ను ఏ రీతిగా పంపించాడు, నా కర్తవ్యాన్ని ఏ రీతిగా నెరవేర్చాను. ప్రియ శిష్యులారా, ఇన్ ద సేమ్ మేనర్ నేను మిమ్మల్ని పంపిస్తుంటున్నాను ఈ పునరుత్థాన సువార్త ప్రకటించడానికి, ఈ పునరుత్థాన సువార్తకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి, ఈ ప్రేషితోద్యమాన్ని కొనసాగించడానికి రండి, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఐ విల్ ఎంపవర్ యు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తూ ఉంటున్నాను అని ప్రభు తనతో చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ ఊది పరిశుద్ధాత్మను పొందండి అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధ పరిచర్యకు ఆహ్వానించి ఆ పరిశుద్ధ పరిచర్య కొనసాగించడానికి, వీరి ద్వారా కూడా ప్రభు కంటే గొప్ప కార్యాలు జరిగించబడటానికి దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆ త్రియేక దేవుడు వీరి మీద కూడా ఊది వీరికి ఆ పరిశుద్ధాత్మ వరాలను బహుమానంగా ఇచ్చి, పరిశుద్ధాత్మ దీవెనలు వారి మీద కుమ్మరించి వారిని ఈ పరిశుద్ధ పరిచర్యకు పంపిస్తున్నట్టుగా ఈ భాగంలో
మనం చూస్తుంటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత వారికి ఇచ్చారంటే, మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఫర్ ష్యూర్, టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి 100% క్షమించబడతాయి. ఎవరి పాపాలు నిలిచి ఉండనిత్తురో వారి పాపాలు నిలిచి ఉంటాయని యేసుక్రీస్తు ప్రభుల వారు వీరికి తెలియజేస్తున్న విషయాలను మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధ పరిచర్యలో క్షమాగుణము కలిగి జీవించండి. దేవుని యొద్ద క్షమాపణ ఉందని తెలియజేయండి. ఈ స్వార్థ పరిచర్యలో ప్రాముఖ్యమైన ఎజెండా, మీరు ప్రకటించవలసిన ఎజెండా ఏంటిది అంటే, ప్రభు పాద సన్నిధానంలో సమాధానం ఉంది, ప్రభు పాద సన్నిధానంలో పాప క్షమాపణ ఉంది. కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ సమాధాన పడమని, పాప క్షమాపణ పొందమని, పశ్చాత్తాపడమని, రూపాంతరపరచమని ఈ యొక్క స్వార్థ ఉద్యమంలో, ఈ ప్రేషితోద్యమంలో మీరు ముందుకు సాగిపోవాలని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వీరి మీద పరిశుద్ధాత్మను నింపి ఆ పరిశుద్ధ పరిచర్యకు వారిని ఎంపవర్ చేసి ఆ పరిశుద్ధ పరిచర్యకు పంపిస్తున్న సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పరిశుద్ధోద్యమానికి ఆహ్వానించబడ్డ శిష్య బృందాన్ని మనం చూస్తున్నాం. వారు ఏ రీతిగా ఆహ్వానించబడ్డారంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ వరాల చేత ఆశీర్వదించబడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలతో వారు పరిశుద్ధోద్యమానికి ఆహ్వానించబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా దేవుని మహా అద్వితీయమైన కృపను బట్టి ఆ పెద్దల హస్త నిక్షేపణ చేయగా, మన బిషప్ తండ్రి గారు మన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ అభిషేకాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆ అభిషేకాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలేదు. ఆ పరిశుద్ధ అభిషేకానికి తగిన జీవితం జీవిస్తూ, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ, నిందారహితంగా జీవిస్తూ, ఏ డాగు ఏ మచ్చ అంటకుండా జీవిస్తూ, నీతిగా న్యాయంగా నిబద్ధతతో పారదర్శకంతో ప్రభు పరిశుద్ధ పరిచర్యలో ముందుకు సాగిపోయినట్టయితే, శిష్యులను ఏ రీతిగా భూలోకం తలకిందులయ్యే పరిచర్య జరిగించాడో మనతో కూడా దేవుడు అలాంటి పరిచర్యని, మనతో కూడా అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గంభీరమైన కార్యాలు, స్వస్థత కార్యాలు, మహిమ కార్యాలు దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే అభిషేకం యొక్క పరిశుద్ధ విలువను గ్రహించి ఆ పరిశుద్ధ అభిషేకానికి తగిన జీవితం జీవిస్తూ, లోకాన్ని సంపూర్తిగా విసర్జించి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడు ఈ యొక్క శిష్య బృందాన్ని ఏ రీతిగా వాడుకున్నాడో, ఎన్నికలేని మనల్ని, దౌర్భాగ్యులమైన మనల్ని, నీచులమైన మనల్ని, పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకుగల మనల్ని, మట్టితో సమానమైన మనల్ని, బూడిదలాంటి మన జీవితాలను, ధూళిలాంటి మన జీవితాలను దేవుడు ఈ రీతిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు మనల్ని పిలిచిన పిలుపును, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ పరిచర్యను, ఆ ప్రేషితోద్యమాన్ని ఎప్పుడు చులకనగా భావించకుండా, అలసట ప్రదర్శించకుండా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ వీటిని కొనసాగించే కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది అని ఈ భాగం మన జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ పరిచర్య కొనసాగించడం అంటే మన జీవితాలను ఇరుకైన మార్గంలో నడిపించుకోవడమే. పరిశుద్ధ పరిచర్య కొనసాగించడం అంటే శ్రమను అనుభవించడమే. శ్రమను లేకుండా పరిశుద్ధ పరిచర్య జీవించలేవు. ఈ లోకం మనల్ని విసర్జిస్తుంది. ఎందుకు అంటే ఈ లోకం ఆయనను అంగీకరించలేదు. ఈ లోకం ఆయన విలువలను అంగీకరించలేదు. ఈ లోకం ఆయన వాక్యాన్ని అంగీకరించలేదు. ఆయన నామం పేట వచ్చే మనల్ని కూడా ఈ లోకం అంగీకరించదు. అందుకే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటికి సంసిద్ధులై జీవించాలి అని ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య గాయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి.
ఇది పూల పడక కాదని, ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని, ఇది ముళ్ళ త్రోవ అని, ఇది ముళ్ళ పొద అని. దీంట్లో ఇరుకులు, ఇబ్బందులు, దీంట్లో అవమానాలు, నిందలు, శ్రమలు, దీంట్లో రక్తపాతము, దీంట్లో హృదయ విషాదకరమైన ఘటనలు ఎన్నో ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి అన్న సత్యాన్ని ఎరిగి పరిశుద్ధోద్యమంలో నాగంటిపై చేవేసిన మనము వెనకాలకి తిరిగి చూడకుండా ముందుకే పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. పత్రిక భాగంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధ పరిచర్యలో ఉంటున్న వారికి ఉండవలసిన ఉన్నతమైన గుణగణాలను పేతురు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరిశుద్ధ పరిచర్యలో నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి, పరిశుద్ధ పరిచర్యకు నువ్వు పిలబడ్డావు కాబట్టి, పరిశుద్ధ పరిచర్య జరిగించడానికి నువ్వు అభిషేకించబడ్డావు కాబట్టి, పరిశుద్ధ పరిచర్య కొనసాగించడానికి పరిశుద్ధాత్మ చేత దీవించబడ్డావు కాబట్టి నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, నీ జీవితాన్ని ఎలాంటి ఆత్మీయమైన నియంత్రణలో ఉంచుకోవాలో అపోస్తుడైన పేతురు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, ప్రభువు దయాళుడని మీరు టేస్ట్ చేసి చూసినట్టయితే, ప్రభు యొక్క ఉన్నతమైన గుణగణాలు మీరు రుచి చూచినట్టయితే, సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, సమస్తమైన కపటమును విడిచిపెట్టి, వేషధారను విడిచిపెట్టి, అసూయను విడిచిపెట్టి, సమస్తమైన దూషణ మాటలు విడిచిపెట్టి, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి అని పేతురు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. నీచలమైన మనల్ని, దౌర్భాగ్యులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని దేవుడు పరిశుద్ధ పరిచర్యకు ఎన్నుకున్నాడు కాబట్టి, ఎన్నుకోబడిన తర్వాత కూడా, అభిషేకించబడిన తర్వాత కూడా ఈ భూలోకానికి సంబంధించిన గుణాలను మన శరీరంలో నుంచి, హృదయంలో నుంచి, మనుషుల నుంచి తీసేసుకోవాలి అని పేతురు రాస్తూ ఉంటున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని, కంప్లీట్ దుష్టత్వాన్ని, సమస్తమైన కపట మనస్సును, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయను, సమస్తమైన దూషణ మాటలు, వీటన్నిటిని మాని క్రొత్తగా జన్మించిన శిష్యుడు ఏ రీతిగా తల్లి పాలను ఆపేక్షిస్తూ ఉంటాడో, ఆ శిష్యులను పోలిన వారై దేవుడు మనకిచ్చిన పాలు, వాక్యమనే పాల వల్ల రక్షణలో ఎదుగుతూ, వాక్యముతో మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన హృదయం నిర్మించబడాలి, వాక్యము చేత కట్టబడాలి అని పేతురు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనుషుల దృష్టికి విసర్జించబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు, అమూల్యమును సజీవమై ఉన్న రాయకు ప్రభు యుద్ధకు వచ్చిన వారై ప్రభు యుద్ధకు రావాలి. మనుషులందరూ విసర్జించారు, యూదులు విసర్జించారు, రోమీలు విసర్జించారు. అందుకే ఆ ప్రభువును తృణీకరించి, ఆ ప్రభువుని ఘోరాతి ఘోరంగా శిక్షించి, ఆ ప్రభువును శిలువలో చంపేశారు. కాబట్టి మీరు ఆ ప్రభువుని తిరస్కరించకుండా దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమై ఉన్న రాయగు ప్రభు యుద్ధకు రండి. త్రియేక దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, యేసయ్య రక్తంలో కడగబడిన వారులారా, మనలందరినీ సజీవమై ఉన్న రాయగు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చేవారిగా ఉండాలి అని, ఆ ప్రభుతోనే సదాకాలము జీవించేవారిగా ఉండాలి అని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 5వ వచనంలో చూసినట్టయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమగు మందిరంగా కట్టబడుచున్నారు. ఎన్నికలేని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సువార్థికులుగా, సంఘ కాపరులుగా, సేవకులుగా,
కమిటీ మెంబర్స్గా, పనిచేసేవారిగా, సంఘాన్ని నడిపించేవారిగా, నాయకులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు సంఘానికి పరిశుద్ధ పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఈ పరిశుద్ధ పరిచర్య కొనసాగించుటకు, దేవుని బిడ్డలు ఆత్మీయంగా నడుపుటకు, దేవుని బిడ్డలు వాక్యంలో పెంచబడినట్లు, సహాయపడినట్లు దేవుడు ఎన్నికలేని మనకు ఈ బాధ్యతలు ఇచ్చిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి మనం కూడా ప్రభులాగా ఉండాలి అంట. ఆ ప్రభును పోలిన వారై, ఆ ప్రభు గుణగణాలు కలిగి, ఆ ప్రభుకున్న మంచి మనసు కలిగి, ఆ ప్రభుకున్న సుగుణాలు కలిగి మనం కూడా ఆ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మీయమైన మందిరంగా, దేవునికి ఇష్టమైన మందిరంగా, విలువలతో కూడిన మందిరంగా, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే మందిరంగా మన పెత్తనాలే సాగాలి అని పట్టులు పట్టకుండా, పట్టులు విడిచిపెట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి మనల్ని మనము తగ్గించుకొని ఆ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబెట్టడానికి మనం ఒక్కొక్క రాయిలాగా, ఒక్కొక్క ఇటుకలాగా ఆ దేవుని మందిరానికి ఉపయోగకరమైన జీవితం కలిగి జీవించాలని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాను. 7వ వచనంలో చూసినట్టయితే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధిస్తారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డరాయు అడ్డబండయు ఆయను. విశ్వసించే వారికి ఆయన అమూల్యమైన వాడంట. విశ్వసించే వారికి ఆ క్రీస్తు చాలా ప్రత్యేకమైన వాడంట. విశ్వసించే వారికి ఆ క్రీస్తు ఆత్మీయుడంట, ఆప్తుడంట. విశ్వసించే వారికి ఆ క్రీస్తు దేవుని ఏకైక కుమారుడంట. విశ్వసించే వారికి ఆ క్రీస్తు రక్షకుడంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, విశ్వసించే వారిగా మనం ఉన్నామా? విశ్వసింపని వారిలాగా ఆ రాతిని నిషేధించే వారిగా మనం ఉన్నామా? విశ్వసింపని వారైతే ఆ ప్రభు యొక్క అమూల్యమైన విషయాలను, గుణగణాలను గ్రహించకుండా ఆ రాతిని నిషేధిస్తారంట, ఆ రాతిని తోసిపుస్తారంట. ఈ యొక్క సమయంలో ప్రభుని ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఈ లోకంలో నీ పెత్తనాలు సాగాలని, ఈ లోకంలో నీ పేరు వినిపించాలని ప్రాకలాడుతూ ముందుకు పోతున్నావా? లేక ప్రభు నామం మహిమపరచబడాలని ప్రభుకే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆరాధిస్తూ నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. విశ్వసింపని వారు ఆ రాయిని నిషేధించడం మాత్రమే కాదు కానీ, ఆ దేవుని ఏకైక కుమారుని తృణీకరించడం మాత్రమే కాదు కానీ, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రానికి కూడా అవిధేయులై తొట్టిల్లుచున్నారంట, పడిపోతూ ఉన్నారంట, చీకటిలోకి వెళ్ళిపోతున్నారంట. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఈ వాక్యం అనే పాల చేత, ఈ సుగుణాల చేత, ఈ మంచి గుణాల చేత, ఆ ప్రభుకుంటున్న అమూల్యమైన గుణగణాలను కలిగి నువ్వు జీవిస్తున్నావా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము ఆలోచింపజేసుకోవాలి. 9వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆ ప్రభువు నామాన్ని మహిమపరచడానికి, అందరినీ క్షమించడానికి, అందరితో సమాధానంగా జీవించడానికి, సమాధాన పడ్డానికి, సమానత్వంతో అందరినీ చూడ్డానికి, దేవుని బిడ్డలను తారతమ్యము లేకుండా అందరినీ ఏకతాటికి నడిపించడానికి, అందరికీ ప్రాముఖ్యత ఇవ్వడానికి, అందరికీ సమానత్వం ఇవ్వడానికి పేతురు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఈ యొక్క సమయంలో మనం ఎవరితోనైనా అసమాధానంతో జీవిస్తున్నట్టయితే మనం ఆలోచన చేసుకోవాలి.
మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరెందుకు పిలవబడ్డారంటే ఆ దేవుని గుణాతిశయాలను, ఆ దేవుని గుణగణాలను, ఆ దేవుని సుగుణాలను, ఆ దేవుని మంచి గుణాలను, ఆ దేవుని కుట్టిన మంచి లక్షణాలను, ఆ ప్రభు కుట్టిన పరిశుద్ధతను, పవిత్రతను ప్రచురపరచడానికి, ప్రకటించడానికి, ఆ పరిశుద్ధోద్యమంలో ముందుకు సాగిపోవడానికి ఎన్నికలేని మనల్ని ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఒకప్పుడు వెలివేయబడ్డవారు, ఒకప్పుడు అంటరాని వారిగా మన పితరులు జీవించారు, మన తండ్రులు జీవించారు. మన వాడలన్నీ ఊరి బయట ఉండేది. మనల్ని చూస్తేనే పాపము, మనల్ని చూస్తేనే మలినము, మనం పీల్చే గాలి పీల్స్తేనే మలినము, మనల్ని కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానం చేసుకున్నారు. అలాంటి మనల్ని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి దేవుడు ఏర్పరచబడిన వంశంగా, పరిశుద్ధ జనాంగంగా, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజగా, మనం దేవుని సొత్తు. నువ్వు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తమ్మా. ఈ లోకంలో ఉంటున్న వారి సొత్తు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? నేను ఫలాని గుంపుకు చెందిన వాడను, ఫలాని వాడే మా నాయకుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని ప్రజవు. నీకోసం రక్తం కార్చింది ఆ నాయకుడు కాదమ్మా, నీకోసం రక్తం కార్చింది ఆ సంఘ పెద్ద కాదు, నీకోసం రక్తం కార్చింది యేసయ్య. యేసయ్య రక్తంలో కడగబడిన నీవు, నిన్ను యేసయ్య తన సొంత వాడిగా చేసుకున్న విషయాన్ని గుర్తెరుగు. యేసువారం అని చెప్పమ్మా. నేను యేసువాడను, నేను యేసుదారునని చెప్పు. ఈ లోకంలో ఓ గుంపుకు ఎందుకు గుర్తింపు పొందుతావు? ఈ లోకంలో ఉంటున్న ఓ నాయకుడి హస్తబంధాలలో ఎందుకు ఉంటూ ఉన్నావు? ఈ లోకంలో ఉంటున్న నాయకులు చెప్పే మాటలు విని ఎందుకు చేస్తున్నావు? ఈ నాయకుడు చెప్పే మాటలు ప్రాముఖ్యమా? ఈ వేదాంతం ప్రాముఖ్యమా? ఈ ధర్మశాస్త్రం ప్రాముఖ్యమా? ఈ వాక్య ప్రకారం నెరవేరుస్తావా? ఈ వాక్య ప్రకారం జీవిస్తావా? ఈ వాక్య ప్రకారం క్రియలు చేస్తావా? ఆ నాయకులు చెప్పే మాటలు చేస్తావా? ఆ ప్రభువేమో మనల్ని దేవుని సొత్తైన ప్రజగా దేవుడు మనల్ని ఎన్నుకుంటుంటే మనమే ఆయన నుంచి దూరం అయిపోతున్నాం, దూరాతి దూరంగా వెళ్తూ ఉంటున్నాం. ఒకప్పటి ప్రజగా ఉండకుండా, ఒకప్పుడు రక్షణ లేని వారిగా ఉన్నాం, ఒకప్పుడు వాక్యం తెలియని వారిగా ఉన్నాం, ఒకప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా ఉన్నాం, ఒకప్పుడు పాపంలో మునిగి తేలాం. ఇప్పుడు వాక్యము మన జీవితాలను వెలిగించింది. చీకటిలో ఉంటున్న మన బ్రతుకులను ఈ శ్రేష్టమైన వెలుగులోకి నడిపించబడ్డాం. ఒకప్పటి ప్రజగా ఉండకుండా దేవుని ప్రజగా రూపాంతరపరచబడ్డాం, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం. అందుకే బైబిల్ పట్టుకొని మనం గుడికి వస్తుంటే సమాజం మనల్ని ఏమంటుందంటే వారు దేవుని బిడ్డలు, వారు దేవుని బిడ్డలంట. దేవుని బిడ్డలనే నామకరణం మనకు సమాజం ఇచ్చిందమ్మా. దాన్ని నిలబెట్టుకోవాలి. కనికరించబడక, ఒకప్పుడు కనికరించబడలే, కానీ ఇప్పుడు కనికరించబడ్డాం. ఇప్పుడు కృపచేత నింపబడ్డాం. ఇప్పుడు శిలువలో ఆయన కార్చిన రక్తంలో కడగబడ్డాం. దేవుని బిడ్డలుగా రూపాంతరపరచబడ్డాం. ఈ ఉన్నతమైన గుణగణాలు ఎరిగి నేను ఫలాని వాడికి సంబంధించిన వాడను, నేను ఫలాని గుంపుకు సంబంధించిన వాడను, నేను ఫలాని పార్టీకి సంబంధించిన వాడమని ఐడెంటిఫై కాకుండా నేను ప్రభు వాడను, నీ ప్రభు దానను, ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి ఈ నా జీవితం ఆయనకే అంకితం, ఆయనకే అంకితం. హీఈస్ ఎ లెజెండరీ, ఆయన లెజెండరీ పర్సన్. ఈ జీవితం ఆయనకే అంకితం చేసావా దేవుని బిడ్డ? నువ్వు ఆయనకు అంకితం చేయాలి. ఈ జీవితం నీకే ప్రభువా, నా జీవితం నీకే, నా జీవితంలో ఇంకొకరికి స్థానం లేదు. దిస్ లైఫ్ ఈజ్ సెట్ అపార్ట్ ఫర్ యూ, ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కోసమే
నా జీవితాన్ని సమర్పిస్తున్నానని సమర్పించావా దేవుని బిడ్డ? ఈ ఉన్నతమైన గుణగణాలు సంతరించుకొని నువ్వు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసాం. ఈ భాగము ఎప్పుడు రాయబడిందంటే ఎజెకియేలుతో సహా ఇశ్రాయేలీలందరూ బబులోను చెర జీవితం అనుభవిస్తున్నప్పుడు, ఐగుప్తు చెర జీవితం కంటే 7 రెట్లు అధికమైన చెర జీవితం అంట. బిడ్డలు భరించలేకపోయారు. ఓ దేవుడికి మొరపెట్టారు. 70 సంవత్సరాలు ప్రార్థించారు. ఆ తర్వాత దేవుడు కనికరించి విడిపించాడు. ఆ చెరలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీల విశ్వాసం కాపాడబడటానికి, వారిని నిరీక్షణాస్పదమైన జీవితంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎజెకియేలుకి దేవుని వాక్యం ఇచ్చినప్పుడు ఎజెకియేలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. మరియు అవి అరణ్యంలో నిబ్బరంగా నివసించున్నట్లు, అడవిలో నిబ్బరముగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు. చెరలో ఉన్న ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అరణ్యంలో అడవిలో ఉంటున్న ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. సరైన వసతులు లేక జీవిస్తున్న ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని అంటే, అరణ్యంలో నిబ్బరంగా ధైర్యముతో నివసించినట్లు, అడవిలో నిబ్బరంగా ధైర్యముతో పండుకున్నట్లు నేను వారితో, ఆ చెరలో ఉంటున్న నా ఇశ్రాయేలీలతో ఓ నిరీక్షణాస్పదమైన నిబంధన, ఓ సమాధానార్థమైన నిబంధన చేసుకుంటాను. ఇక మీదట దుష్ట మృగములు అవి ఏవైనా సరే, అవి మారణ శక్తులే కావచ్చు, దుర్మార్గపు శక్తులే కావచ్చు, చీకటి శక్తులే కావచ్చు, అడవి మృగములే కావచ్చు, అవేవి కూడా వారి దేశంలో ఉండకుండా నిర్మూలన చేస్తా. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల పట్ల మాట్లాడుతున్న ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగాను చేయుదును. ఋతుల ప్రకారము వర్షము కుమరించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. పాడైపోయిన ఇశ్రాయేలు గురించి, పాడైపోయిన యెరూషలేము గురించి, యెరూషలేం పట్టణం గురించి, పాడైపోయిన యెరూషలేం చుట్టుపట్ల స్థలాలను గురించి ఎజెకియేలు భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. ఇశ్రాయేలు వారులారా, తిరిగి మీరు వెళ్తారు, ఆ పాలస్తీనా దేశానికి వెళ్తారు, ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్తారు. ఆ పర్వతాల చుట్టూ స్థలాలను మీకు దీవెనకరంగా చేస్తాను. ఋతువుల ప్రకారము వర్షాలను కురిపిస్తాను. వర్షాలను మాత్రమే కాదు కానీ ఆ వర్షాలు దీవెనకరమగు వర్షాలుగా మార్చివేస్తాను. ఋతువుల ప్రకారము వర్షాలు కురుస్తాయి. ఇక మీదట అతివృష్టి అనావృష్టి మీకు జరగదు. అకాల వర్షాలు రావు, పంటను నాశనం చేయవు. ఋతుక్రమాన్ని బట్టి వర్షాలను కురిపిస్తా. కురిపించడం మాత్రమే కాదు కానీ ఆ కురిపించబడ్డ వర్షాలను దీవెనకరంగా మార్చివేస్తా. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండించును, వారి దేశంలో నిబ్బరంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించి నేనే యెహోవానని వారికి తెలియజేస్తాను. ఓ నిరీక్షణ ఇశ్రాయేలీలకు దయచేస్తుంటున్నాడు. ఇశ్రాయేలు వారులారా, మీ కట్లను తెంపే సమయం ఆసన్నమైంది. మీ చెర జీవితం ముగించబడుతుంది. మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్లిన వారి చేతిలో నుంచి, వారి హస్తగతాలలో నుంచి నేను విడిపిస్తా. ఫలమునిచ్చు చెట్లు ఫలాలను ఇస్తాయి. భూమి పంట పండుతుంది. వారి దేశంలో నిబ్బరంగా నివసిస్తారు. మీ దేశంలో ఇదివరకు ఏ రీతిగా నిబ్బరంగా నివసించారు, ఏ రీతిగా విశ్వాసంతో నివసించారు, ఏ రీతిగా సంతోషంగా బలులు అర్పించారో, ధూపం వేశారు, ఆ పరిశుద్ధ మందిరంలో ఆరాధనలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇక వారు అన్యులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని భక్షింపవు. ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసిస్తారంట. ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరమైన
వచనాన్ని ఎజెకియేలు ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మార్గం తప్పినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని విసర్జించినప్పుడు, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని విసర్జించినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని వాక్యాన్ని విసర్జించినప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయకంగా జీవించినప్పుడు, అన్య దేవతలను పూజిస్తూ, అన్య దేవతలకు మందిరాలను కడుతూ, అన్యులతో సంగత్యం చేస్తూ, అన్యులతో వివాహం ఆడుతూ, అన్యులతో విచ్చలవిడి లైంగిక జీవితం జీవిస్తూ, బలహీనులను తొక్కివేస్తూ, వారి ధనాన్నంతా దోచుకుంటూ జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని అన్యులకు అప్పగించాడు. అన్య దేశంలో చెరను అనుభవిస్తున్నప్పుడు వారు చేస్తున్న మురుగులను దేవుడు విని కనికరపడి, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, ఇక మీదట నిన్నెప్పుడు అన్యుల చేతికి అప్పగించను, ఇక మీదట నీ మీదకి ఎవరు రారు, ఇక మీదట ఏ అన్యుడు నిన్ను దోపుడు సొమ్ముగా తీసుకెళ్ళడు, ఇక మీదట ఏ దుష్ట మృగాలు నిన్ను భక్షించవు, ఎవ్వరి వలన కూడా నీకు భయము లేకుండా చేస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఎప్పుడమ్మా? పరిశుద్ధంగా, పవిత్రంగా, వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఆ దేవుని కుమారుడు, ఆ యేసు క్రీస్తు ప్రభుడు వారిని, ఆ అమూల్యమైన దేవుని గొర్రె పిల్లను అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు ఈ గొప్ప కార్యాలు జరుగుతాయని ఎజెకియేలు భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు. మరియు ఇక దేశంలో కరువు కలగదు, కరువు వల్ల నశించి పోరు, అన్యుల వల్ల వారికి అవమానము కలగదు, వారిని ప్రఖ్యాతి చేయడానికి వారి మధ్యలో ఒక తోటను నేను నాటుతాను, ఒక తోటను ఏర్పరుస్తాను. అప్పుడు తమ దేవుడైన యెహోవా తమకు తోడుగా ఉన్నాడనియు, ఇశ్రాయేలీయులైన తన జనులకు తోడుగా ఉన్నాడనియు అన్యులు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన అయిన యెహోవా వాక్కు. నిన్ను దీవిస్తున్నప్పుడు, నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, నీ భూమి పంట పడుతున్నప్పుడు, నీ చెట్లు ఫలాలు ఇస్తున్నప్పుడు, ఆ చెట్లు, ఆ వృక్షాలు ఫలాలు ఇస్తున్నప్పుడు చుట్టుపక్కలున్న అన్య దేశస్తులు నీ గురించి సాక్ష్యం ఇస్తారని త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా, నా గొర్రెలను నేను మేపుతాను, మీరు నా మనుష్యులు, నేను మీ దేవుడను, మీ దేవుడిగా నేను ఉంటా, మీరు నా బిడ్డలుగా ఉంటారు, మీరు నా గొర్రెలు కాబట్టి నేను మిమ్మల్ని పచ్చిక బయలులోకి నడిపిస్తుంటా. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నిన్ను నడిపించాలని, నీ కుటుంబాన్ని నడిపించాలని, నీ యవ్వన బిడ్డను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ చంటి బిడ్డను దేవుడు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, చీకటిలోనే జీవించాలని ఆశపడకు. చీకటిలో నుంచి పరిశుద్ధమైన వెలుగులోకి రప్పించబడ్డ నీవు ఆ చీకటిని విసర్జించి ఈ దేవునిలోకి, ఈ దైవత్వంలోకి నువ్వు రావాలని ఆ త్రియేక దేవుడు ఆశపడుతున్నాడమ్మా. నీ రీతిగా దీవించడానికి, చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను ఏ రీతిగా ఆశీర్వదించాడో నీకున్న కట్లను కూడా దేవుడు తెంచి, ఆ పాప బంధకము నుంచి, ఆ చీకటి జీవితం నుంచి దేవుడు అమాంతము నిన్ను పైకి లాగి, ఆ ఊబిలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ దుర్మార్గపు దుష్ట శక్తుల నుంచి, ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి, ఆ దుష్ట మృగాల నుంచి దేవుడు నిన్ను బయటికి లాగి, బయటికి నడిపించి తన సాధనాలుగా, తన సాక్షి బిడ్డలుగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధపడతావా దేవుని బిడ్డ? నీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటావా? ఆ కాపరికి గొర్రెైన నీవు నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుంటావా? ఆ కాపరత్వానికి అర్పించుకుంటావా? నిన్ను దీవించాలని, నిన్ను నడిపించాలని, పచ్చిక బయలులోకి నిన్ను తీసుకెళ్లాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు తీర్మానం చేసుకుంటే నీకు కాపరిగా సదాకాలము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా పరిశుద్ధ దైవ ఆరాధన దావీదు మహారాజు రచించిన కీర్తనలు 47వ సంకీర్తనలో మనం చూస్తుంటున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. సమస్త దేశములారా, సర్వ దేశములారా
సర్వజనులారా, భూదిగంత నివాసులారా, చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని స్తుతించండి, దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. నువ్వు దేవుని గూర్చి ఆర్భాటం చేయమ్మా. ఎవరి గురించి కాదు, ఎవరినో సంతోషపరచడానికి కాదు, ఎవరు మెప్పు పొందడానికి కాదు, నిన్ను నిత్యము గమనించే ఆ త్రియేక దేవుణ్ణి మహిమపరచడానికి, నిన్ను నిత్యము చూసే ఆ త్రియేక దేవుణ్ణి సంతోషపరచడానికి ఆయన గూర్చి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారు ఈ సత్యాలను తెలుసుకోవాలి. ఆయన మహోన్నతుడు, హీస్ ఎ మైటీ లార్డ్, హీస్ ఎ మైటీ కింగ్. ఆయన మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఎంత కృపా సత్య సంపూర్ణుడో, ఎంత దీర్ఘశాంతమయుడో, అంతకంటే ఎక్కువ భయంకరుడై ఉన్నాడని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కృప చూపిస్తూనే ఉంటాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆయన ఎప్పుడూ దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆయనకు భయపడి మన జీవితాలను సరిచేసుకోవాలని, ఆ మహోన్నతుడైన దేవునికి మన జీవితాలను సమర్పించుకోవాలని, ఆ సర్వ భూమికి మహారాజై ఉన్న దేవునికి మన జీవితాలను సమర్పించుకోవాలని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనకు అప్పగించబడిన పరిశుద్ధోద్యమం, మనకు అప్పగించబడిన ఈ యొక్క కాపరత్వం, మనకు అప్పగించబడ్డ ఈ యొక్క నాయకత్వం, మనకు అప్పగించబడ్డ ఈ సువార్త పరిచర్య, ఆయనకు భయపడి ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. ఆ మహోన్నతుడైన దేవునికి మన జీవితాలను సమర్పించే వారిగా మనం ఉండాలి. ఆయన జనులను మనకు లోపర్చును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. 5వ వచనం మనం చూద్దాం. దేవుడు ఆర్భాటముతోను ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుణ్ణి కీర్తించండి, దేవుణ్ణి కీర్తించండి, మన రాజును కీర్తించండి. మన ఉద్యమం ఏంటిదంటే ఆయనను కీర్తించడం. మన ఉద్యమం ఏంటిదంటే ఆయనను పూజించడం. మన ఉద్యమం ఏంటిదంటే ఆయనను మహిమపరచడం. మన ఉద్యమం ఏంటిదంటే 40 దినాలు తనకిష్టమైన బిడ్డలకు, ఆ శిష్యులకు ప్రత్యక్షమై ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్న ఆ యొక్క దేవుని ఏకైక కుమారుని బూరాగానముతో, స్తుతులతో, చప్పట్లతో, స్తుతి ఆరాధనతో, మహిమ గీతాలతో, కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞత స్తుతులతో, కృతజ్ఞత కానుకలతో, ప్రత్యేక అర్పణతో ఆయనను మహిమపరిచేవారిగా, ఆయనను స్తోత్రించేవారిగా, ఆయనను కీర్తించేవారిగా మనం ఉండాలని దావీదు మహారాజు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. సర్వభూమికి ఆయన ఆధీనంలో లేనిది అనేది లేదమ్మా. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నంటే, నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడండి. ఈ దేవుణ్ణి తప్ప దేన్ని ఆరాధించిన, ఈ దేవుణ్ణి తప్ప దేన్ని ప్రేమించిన ఆయన ఇష్టపడడమ్మా. ఆయన ఇష్టపడడు. వారు నీ భార్యనే కావచ్చు, నీ భర్తనే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు. ఈ దేవుని తర్వాతనే వారిని ప్రేమించాలి, ఈ దేవుణ్ణి ఆరాధించాలి, ఈ దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు అన్యులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు అన్యులకు సైతము రాజై ఉన్నాడు. తండోపతండాలుగా అన్యులు రక్షణలోకి వస్తున్న కాలంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవుని పరిశుద్ధ సువార్త ఉద్యమములో, ఆ పరిశుద్ధోద్యమంలో దేవుని మహిమపరిచే వారిగా, రాజై ఉన్న దేవుణ్ణి, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి మహిమపరిచే వారిగా
మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యం విన్న దేవుని ప్రియ పరిశుద్ధ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని స్పష్టంగా విన్నాం. శిష్యులను పరిశుద్ధ పరిచయకు సంసిద్ధం చేసిన భాగాన్ని మనం చూసాం. వారి మీద పరిశుద్ధాత్మను ఊదిన సందర్భాన్ని చూసాం. పాపాలను క్షమించే అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. మంచి సుగుణాలు కలిగి దేవుని బిడ్డలు భూలోకంలో జీవించాలని పేతురు రాసిన గొప్ప మాటలు మనం చూసాం. మనము దేవుని బిడ్డలమన్న సత్యాన్ని గుర్తెరిగాము. అందుకే మనము మనుషులకు సంబంధించిన వారమన్న సత్యాన్ని మర్చిపోయి మనము మనుషులకు సంబంధించిన వారము కాము అన్న విషయాన్ని గ్రహించి దేవుని వారము అన్న విషయాన్ని గుర్తెరిగి దేవుని బిడ్డలుగా సంఘంలో సమాజంలో జీవించే కృప దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన పూర్వకంగా మన పరిశుద్ధోద్యమంలో ముందుకు సాగిపోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. పరిశుద్ధోద్యమంలో నీతిగా, న్యాయంగా, నిరీక్షణాస్పదమైన జీవితం జీవిస్తూ మన కనులు, మనసులు, హృదయాలు, శరీరాన్ని ఆ ప్రభు వైపే తిప్పినట్టయితే ఇశ్రాయేలీయులను ఏ రీతిగా దీవించాడో, కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తానని ఇశ్రాయేలీయులకు ఏ రీతిగా వాగ్దానం చేస్తున్నాడో, సదాకాలము నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మిమ్మల్ని మేపుతాను, మీరు నాకు గొర్రెలుగా ఉంటారని ఏ రీతిగా ఆ త్రియేక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కాపరత్వానికి మన జీవితాలను అప్పగించుకున్నట్టయితే, ఆయన కాపరత్వానికి ప్రభు అప్పగించిన పరిశుద్ధ పరిచర్యను అప్పగించినట్టయితే ఆయన నడిపిస్తాడమ్మా. గాఢాంధకారపు లోయలో సంచరించినా గాని ఆయన మనల్ని విడిచిపెట్టాడు. పచ్చిక బయలులోకి నడిపిస్తూ ఉంటాడు. జీవ జల ఊట యుద్ధకు నడిపిస్తూ ఉంటాడు. దుష్ట మృగముల నుంచి కాపాడుతూ ఉంటాడు. భక్షించే వారి చెరలో నుంచి, సమస్యను సృష్టించే వారి చెరలో నుంచి, హాని కలిగించే వారి చెరలో నుంచి, ఆయన రక్షణ వలయంలో ఆ దుష్ట మృగాల నుంచి మనల్ని బంధిస్తూ ఉంటాడమ్మా. ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎజెకియేలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. వాక్యం విన్న మనము 47వ సంకీర్తనలో దావీదు మహారాజు ఏ రీతిగా దేవుని స్తుతించమని తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ పరిచర్య యాత్రలో, ఈ జీవన యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో లోకాన్ని విడిచిపెట్టి శిలువ వైపే చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన ఆ ప్రభు వైపే చూస్తూ మన ముందు ఉంచబడిన ఆ పరిశుద్ధోద్యమంలో ఓపికతో, సహనంతో పరిగెత్తే వారిగా ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువునే గణపరుస్తూ, ప్రభువునే ఆరాధిస్తూ ప్రభు యొక్క నీతి రాజ్యాన్ని విస్తరింపజేసే సాధనాలుగా మనం ఉండే కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని 10 కాలాల పాటు మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి మా జీవితాలను నీకు సమర్పించుకొని, నీ కాపరత్వానికి సమర్పించుకొని, మీరప్పగించిన పరిశుద్ధాత్మ పరిచర్యను, మీరప్పగించిన ఈ పరిశుద్ధోద్యమంలో మీరిచ్చిన ఈ పిలుపును, మీరిచ్చిన అభిషేకాన్ని, మీరిచ్చిన పరిశుద్ధాత్మ విలువలను, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలను, పరిశుద్ధాత్మ దీవెనలను అలసట ప్రదర్శించకుండా, నాయన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, నాయన నీ నామాన్నే మహిమపరుస్తూ నీ పరిశుద్ధోద్యమంలో ముందుకు సాగిపోయే వారిగా, నాగట్టిపై చేయవేసిన మేము వెనుక తట్టు తిరిగి చూడకుండా, లోతు భార్య వలె ఉప్పు స్తంభంగా మారిపోకుండా ముందుకే సాగిపోతూ అనేకమైన ఆత్మలను ఈ పరిశుద్ధ పరిచర్యలోకి నడిపించే వారిగా, అనేకమైన బిడ్డలను ఈ వెలుగులోకి నడిపించేవారిగా, చీకటిలో ఉంటున్న వారిని అనేక మందిని ఈ శ్రేష్టమైన వెలుగులోకి నడిపించే సాధనాలుగా మా అందరినీ ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.